హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి నిన్నటి రోజు నుంచి ఏపీలో వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. అయితే ఈ యొక్క వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా భారీ స్థాయిలో పెన్షన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా ప్రతి నెల పెన్షన్లు ఎంతో విజయవంతంగా అందజేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకల కారణంగా అర్హత లేనటువంటి వారు కూడా పెన్షన్ తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వెరిఫికేషన్ చేపట్టి అనర్హులను తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వికలాంగులు భారీగా వారి యొక్క కేటగిరీలో భాగంగా 6,000 రూపాయల పెన్షన్ అయితే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే చాలామంది గత ప్రభుత్వ హయాంలో ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా పెన్షన్ అందుకుంటున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం రోజు నుంచి వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. మంచానికే పరిమితమై 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వైద్య బృందాలు పరీక్షలు చేస్తాయి. నెలకు 6,000 రూపాయలు తీసుకుంటున్న దివ్యాంగుల దగ్గరలోని ఆసుపత్రులకు అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి పరీక్షలు చేస్తారు. పెన్షన్దారులు హాజరు కాకపోయినా బృందం ఇంటి దగ్గరకు వెళ్ళినప్పుడు పెన్షన్దారులు అందుబాటులో లేకపోయినా వాళ్ళ యొక్క పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టేస్తారు. ఇలా పరీక్షలకు హాజరు కాకపోతే వారి పెన్షన్ తీసేసే అవకాశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో సుమారు 3.20 లక్షల మంది అనర్హుల పెన్షన్ అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా అనర్హులను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయాలన్న ఉద్దేశంతోనే ఈ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలియజేశారు. ఇలా అనర్హులను తొలగించి ఎన్నికల ముందు చెప్పిన విధంగా 50 సంవత్సరాల వయసు ఉన్న వారందరికీ కూడా పెన్షన్లు అమలు చేయాలనే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉందని తెలుస్తోంది. సో చూశారు కదండి. సో ఎవరైతే దివ్యాంగులు అంటే ఎవరైతే వికలాంగులు బెడ్ రిడన్ అయి ఉంటారో 15,000 రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటున్నారో వారి యొక్క ఇళ్ల దగ్గరకు వైద్య బృందాలు వెళ్ళి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఎవరైతే 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వారికి సంబంధించి మన దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు అనేది చేస్తారు. మనకిచ్చినటువంటి తేదీన మనం వెళ్ళి ఆ పరీక్షలు చేయించుకొని మనం క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే అధికారులు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో లేకుండా ఉంటారో అలాగే మనకు పరీక్షలకు హాజరు కాకుండా ఉంటారో అలాంటి లబ్ధిదారులందరి పెన్షన్లు అనేది హోల్డ్లో పెట్టేస్తారండి. సో హోల్డ్లో పెట్టేసి వారు కానీ రాకపోతే కనుక వాళ్ళ పెన్షన్లు అనేది తొలగించి వారు ఇన్ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా గమనించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా మీకు ఇచ్చినటువంటి హాస్పిటల్లో కానివ్వండి, ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీ ఇళ్ళ దగ్గర కానివ్వండి మీరు ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారు, లేదంటే హోల్డ్లో పెట్టేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క పెన్షన్లు వెరిఫికేషన్ అనేది చేసుకోండి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.